ఇక్కడ నాకు ఒక గతంలో అర్థమయ్యేది కాదు ఏంటంటే చదువుతున్నప్పుడు చరిత్ర ఇవి మన దేశంలో ఎట్లాగా 700 ఏళ్ళేమో ముస్లిం రాజులు ఎట్ట పరిపాలించారు, 200 ఏళ్ళేమో బ్రిటిష్ వాళ్ళు ఎట్ట పరిపాలించారు, ఫ్రెంచ్ వాడు వచ్చి డచ్ వాడు వచ్చి వాళ్ళందరూ ఎట్ట పరిపాలించారు అని ఒక ఫీలింగ్ వేసేది. మన దగ్గర ఇంత ఇంటలెక్చువల్ ఉంది, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, ఇంత మేధావులు ఉన్నారు, ప్రపంచం మొత్తానికి మేధావుల్ని మేధో వలస మన దగ్గర నుంచి నడుస్తుంది, ఇవాళకి కూడా బోల్డ్ అంతమంది బుర్రలు ఉన్నోళ్ళు మన దగ్గరే ఉన్నారు, అలాంటిది ప్రపంచంలో 193 దేశాల్లో పనిచేస్తున్న వాళ్ళు మనోళ్లే కదా, ఎందుకు ఇది అని. కానీ నాకు అర్థమైంది ఏంటంటే స్వాభిమానం లేని జాతి, దేశభక్తి లేని జాతి, అవకాశవాదపు జాతిగా మనం తయారైపోయామా? ఈ దరిద్రపు అంతర్జాతీయ పరిణామాలు లేదా మన పుస్తకాలు మన చదువులు మనకి నేర్పలేదా? ఎందుకు అంటే మన దేశపు వ్యాపారవేత్తను నాశనం చేయడానికి ప్రపంచ దేశాల్లో కుట్ర జరుగుతుంటే మనం వాడి వెనకాల ఉండడం మానేసి వాడిని మనం ఇంకోవైపున శూలంతో పొడుస్తున్నాం. అదాని అనే ఓడు లంచాలు ఇవ్వలేదు అని చెప్పే అమాయకత్వం నాకు లేదు. అదాని అయినా అంబానీ అయినా అరే ఒక చిన్న బిల్డర్ అపార్ట్మెంట్ కట్టుకుంటుంటే ఫ్లాట్లు నొక్కేస్తున్నారండి. రియల్ ఎస్టేట్లో వెంచర్ వేస్తుంటే నాకు ఒక ఇల్లు, మా ఆవిడ